అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ కోటా అనే దానికి ఏ పరీక్షలు అక్కర్లేదు, ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఇలా 400 చిల్లర ఉద్యోగాల్లో 380 ఉద్యోగాలని నియామకం చేసేశారు. ఆయన నోట నుంచి ఆయనే స్పోర్ట్స్ కోటాలో ఏ ఎగ్జామ్ రాయించలేదు, మేము రాయించకుండానే జాబ్స్ అన్ని ఫిల్ చేశాము అని చెప్తున్నటువంటి విషయం ఇదే కదా లోకేష్ బాబు గారు. మేము కూడా చెప్పింది గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి జాబులు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఇంత అన్యాయం జరిగింది అని అదే కదా మేము కూడా అంటున్నాం. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. పివి సింధు గురించి చెప్పారు. ఈ 383 మంది పివి సింధులతో ఈక్వల్ అంట. నవ్విపోతారండి, గొడ్డుపోద్దండి. ఏదైనా సరే కోటా ఇచ్చినప్పుడు ఆ కోటాలో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చే చూసుకొని ఆ కోటా సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళకి వచ్చి ఇవ్వడం అనేది అది అలాగే స్పోర్ట్స్ కోటా పరిష్కారం లెక్కలేదు అనేది. స్పోర్ట్స్ కోటాలో ఏ ఎగ్జామ్ రాయించలేదు, మేము రాయించకుండానే జాబ్స్ అన్ని ఫిల్ చేశాము. సో ఇవాళ మీకు మీరుగా ఒప్పుకున్నందుకు